ఎలా గౌరవించాలో నేర్పించేది మన పూజా విధానము, సంప్రదాయము, ఈ అలవాట్లు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో నేర్చుకోవడం కోసం ముందుగా తెలియజెప్పినవాడిని నేను. ఇదే విధానంలో భగవంతుడిని మనం పూజించి, గౌరవించి, ఆయనకి నివేదన చేసి, ప్రసాదం పడేయకూడదు కాబట్టి తినేయాలి. ఏం చేస్తూ ఉంటారు? ఏదో కొంత పదార్థం వండుతారు. ఎక్కువైపోయింది ఇంక తినలే అని చెప్పి పళ్ళెల్లోనే వదిలేస్తారు. దాన్ని పడేయాల్సొస్తుంది. ఎవరికి ఉందండి అధికారం? పడేసే అధికారం? ఈ పూజించే, గౌరవించే విధానంలో పదార్థాన్ని నేను పుట్టించనప్పుడు, నేను సృష్టించలేని స్థితిలో నేనున్నప్పుడు, పండించిన వాడిని నేను కాదు. ఎవరో పండిస్తే నేను డబ్బులు పెట్టి నా డబ్బులే పెట్టి కొనుక్కున్నాను కదా అంటే, రూ. 10 సంపాదించేవాడు, రూ. 100 సంపాదించేవాడు, రూ. 1,00,000 సంపాదించేవాడు అందరికీ ఉన్న సమయం 24 గంటలే. అందరూ పడుకునేది 6 గంటలో, 8 గంటలో వాళ్ళ శరీరం యొక్క అవసరాన్ని బట్టి పడుకుంటారు. మిగతా సమయాన్ని సద్వినియోగం చేయడం యందు ఆసక్తి చూపించేటప్పుడు దేని సద్వినియోగం చేస్తున్నాము అంటే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం. కాల స్వరూపం భగవంతుడు. ఆ సమయాన్ని వృధా చేస్తే పాపం. కాబట్టి ఏ సమయానికి ఏది చేయాలో ఆ సమయానికి అది చేయడము అనే నేర్పించే విధానమే మనకి ఈ పూజలో కనిపిస్తూ ఉంటుంది. మీకు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఉగాది నాడు ప్రత్యేకించి చెబుతాం. బ్రాహ్మీ ముహూర్తోత్థాయ దంతధావనపూర్వకం అంటే సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చేసుకుని అప్పటి నుంచి రోజు ప్రారంభించాలి అని అక్కడ ప్రత్యేకించి చెబుతున్నాడు. అది కేవలం ఆ రోజు ఒక్కరోజైనా చేసేది కాదు. ఉగాది రోజు చెప్పే విషయాలు ఏవైతే నియమాలు చెబుతూ ఉన్నారో పంచాంగ శ్రవణంతో సహా సంవత్సరం అంతా ఆ విధానాన్ని అనుసరించాలి అని చెప్పడం కోసం, గుర్తు చేయడం కోసం చెప్పబడే అంశాలు. అదే అంశాన్ని పూజ విషయంలో కూడా మనం అనుసరించాలి.